ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి నహూము గ్రంథం 1:15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభువును అంగీకరించిన మనము ఎంతవరకు ఆయన సువార్త ప్రకటిస్తున్నాం అనేది మనం గమనించాలి. ఇక్కడ సువార్త అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువును కనపరచడం, యేసు ప్రభు గురించి చెప్పడం. చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే మనము యేసు ప్రభువును ఎట్లా కనపరుస్తున్నామంటే మనము క్రిస్మస్ సందర్భంగా సువార్త చేస్తున్నాం, ఇంకా పలు స్థలాల్లో కూడా చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన సంగతి. కానీ బైబిల్ కంటే ఎక్కువ, బైబిల్ బోధల కంటే ఎక్కువ జనాలు ఏం చేస్తారంటే మన ప్రవర్తనను చూస్తారు. ఇది నిజమైన సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే ఈ సువార్తలు ఉన్నాయి, 4 సువార్తలు. 5వ సువార్తగా మనం ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అనేకమైన పత్రికలు ఉన్నాయి, మనం ఒక పత్రికగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే సువార్త ప్రకటించు సమాధానం ప్రకటించే వారి పాదములు పర్వతం మీద కనబడుతున్నాయంట. అయితే ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు, యూదాన్ని పండుగలను ఆచరించుము, నీ మొక్కుబడులను చెల్లించుము, వ్యర్థుడు నీ మధ్య ఇక్కడ సంచరించడు, బొత్తిగా నాశనమైనట్టు. వ్యర్థుడైన వాడు అంటే నువ్వు ఎక్కడైతే సువార్తగా ఉంటావో, యేసు ప్రభువును ప్రకటించడం కాక నీ జీవితం, నా జీవితం కూడా సువార్త లేకనే. అంటే మనల్ని చూసిన వాళ్ళు అయ్యో వీళ్ళు ఎంత దేవునికి సంబంధించినట్టుగా కనబడుతున్నారు అంటారు, అప్పుడు లయకర్త మన మధ్య నుంచి తొలగిపోతాడు, నాశనకర్త మన మధ్య నుంచి తొలగిపోతాడు, వాడు బొత్తనగా నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఈ అపవాది అయిన వాని అనుచరులు, అపవాది యొక్క తంత్రములు కల్పించేటోళ్ళు మన చుట్టూ ఉంటాడు. ఎప్పుడు మనం ఏ మిస్టేక్ చేస్తామో అది బయటకు తీసుకొచ్చి మన పరువు తీద్దాం అనుకుంటాడు. ప్రియమైన వాళ్ళ ఈ విషయం మనం గుర్తుపెట్టుకో. అందుకే బైబిల్లో ఉంది, అపవాదికి చోటు ఇవ్వక అని ఉంది. మన జీవితాల్లో చిన్న చిన్న వాటి కొరకు కొన్ని పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పేస్తాం, కొన్ని సమయాల్లో మోసం చేస్తుంటాం, కొన్ని సమయాల్లో దుర్యోచనలు వచ్చిస్తాం. ఇవన్నీ ఎందుకంటే సాతాను తీసుకొచ్చి పెడుతుంటాడు. టెంప్టేషన్స్, శోధనలు మన ముందు పెడుతుంటాడు. వాటిని మనం ఏం చేయాలంటే ఎదిరించేటట్టు ఉండాలి. ఎప్పుడు ఎదిరించగలుగుతామంటే యేసు ప్రభుకు సంబంధించిన సువార్త పత్రికగా మనం మారినప్పుడు అవి మన దగ్గరికి రావు. మనం అవి పత్రిక మారక, మనం సువార్త చెప్పక, మనం ఎవరికన్నా చూడండి, మన స్నేహితులు ఉంటారు, లోక సంబంధం, ఉద్యోగంలో, చదువుల్లో, ఇంకా పలు స్థలాల్లో. ఆ స్నేహితులతోటి మనకు మాట్లాడినప్పుడు మనం యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పగలిగినాం అనుకోండి, వారు మనల్ని ఇక లోక సంబంధమైన పండుగలకు పిలువరు, తాగటానికి పిలువరు, తినటానికి పిలువరు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ, అంటే వాళ్ళు మనకు దూరంగా ఉంటారు. ఆ విషయాల్లో మనం ఏం చేస్తామంటే అట్లాంటి స్థలాల్లో మనం యేసుప్రభు గురించి చెప్పకుంటే వాళ్ళు లోక సంబంధమైన పండుగలకు పిలుస్తారు, లోక సంబంధంగా తాగేటప్పుడు పిలుస్తారు, జలసాలకు అన్నిటికీ మనల్ని ఆహ్వానిస్తారు. పిలిచినప్పుడు మనం బాధపడుతుంటాం, అరే మా చుట్టాలు ఇట్లాంటి వాళ్ళు, మా స్నేహితుడు ఇటువంటి ఉన్నాడు, అరే అది ఏమని లేకుండా పోయి తిని రావాల్సి వచ్చింది, ఇట్లా ఎన్నోసార్లు మదనపడుతుంటాం. ఇవన్నిటికీ విరుగుడు ఏంటంటే మనం పత్రికలాగా మారి మనం కనబడ్డప్పుడే యేసు ప్రభు గురించి చెప్తే వారు మన దగ్గరికి రారుగా, వారు మనకు దూరంగా ఉంటారు. వారు చర్చిపోతారు, వారిని డిస్టర్బ్ చేయొద్దు, వారు రారు అన్నట్టే ఉండాలి. లోకాచారాలకు, లోక పద్ధతులకు దూరంగా ఉంటే మనం వారికి సువార్తలాగా కనబడతాం. ఈనాడు సువార్త ఎంతోమంది ప్రకటిస్తున్నారు, కానీ జీవితాలు సువార్తగా లేకుంటే అది దేవునికి మేమరాదు. సువార్త ప్రకటించడం మంచిదే, సువార్త లేక జీవించడం మరీ మంచిది. ఇది నా అభిప్రాయం. ఈ సువార్త లేక జీవించకుండా రోజు సువార్త చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదని నా బాధ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఎట్లున్నాం, మన జీవితాలు ఎట్లున్నాయి? మనల్ని చూసిన వాళ్ళు అయ్యో వీళ్ళు ఒక క్రమంలో ఉన్నారు, వీరు ఎంతో భక్తులుగా ఉన్నారు, భక్తి మార్గంలో నడుస్తున్నారు అని చెప్పేటట్టు సాక్షార్థంగా ఉందాం. ఆదివారమే మందిరానికి సమయానికి రాని స్థితిలో మనం ఉండి దేవుని మందిరంలో జరిగే బైబిల్ చదవకుండా, పాటలు పాడకుండా, దేవుని పరిచర్యలో పాల్పొందకుండా మనం క్రైస్తవులమని సువార్త ప్రకటిస్తే దాని లాభం లేదు కదా. మనం సరి చేసుకొని దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట తీర్చిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామను బట్టి వందనాలు, దయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మీ ప్రేమకై స్తుతిస్తున్నాం. మీ చిత్తంలో సువార్త ప్రకటించేవారుగా, సువార్త లేక మా జీవితాలు కనబడలేక సహాయపడమని నీ ఆత్మ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.